వాడి కళ్ళు తెచ్చిచ్చిన వాడికి 10 లక్షల స్పాట్ పేమెంట్. అర్థమైందా? ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏంటి లేదు, మళ్ళీ నువ్వు నా కళ్ళు కావాలన్నా ఉంటావు కదా. చెప్పలేదు సార్. తీసుకొచ్చిన వాడికి 10 లక్షల స్పాట్ పేమెంట్ అన్నా ఉంటా కదా. లేదు సార్, నేనేం చెప్పలేదు సార్. నీకెందుకు డబ్బులు పక్క, నేనే వచ్చాను కదా, దమ్ముంటే తీసుకోరా. నేనేం చెప్పలేదు సార్. రే నీ అబ్బా, నీకు నాకున్న సంబంధం చాలా పాతది. ఇప్పుడు నేను యూనిఫామ్ లేకుండా వచ్చాను. నేను కూడా నీలాంటి రౌడీని అనుకో. నేను ఇక్కడ నుండి నా 2 కళ్ళతో బయటికి వెళ్తే నువ్వు నీ దందా మానేసి లొంగిపోవాలి. లేదంటే నా 2 కళ్ళలో ఏ ఒక్క కన్ను నువ్వు తీసుకున్నా నీ దారి కడ్డురాను. రేయ్ గేట్ ముయ్యరా. ఇదిగోరా తీసుకో. రేయ్ రేపు పొద్దున నువ్వు స్టేషన్కి వచ్చి లొంగిపోవాలి. హలో మిస్టర్ డీసీపీ. హలో. డీసీపీ. హలో. హూ ఇస్ దిస్? నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. యా, లిజనింగ్. డూ నాట్ ఇంటరప్ట్ మీ వైల్ ఐ ఆమ్ స్పీకింగ్ విత్ యూ. అండ్ ఐఎమ్ షూర్ దట్ యు ఆర్ అవేర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ టైమ్ బాంబ్స్, ఆర్డిఎక్సెస్ అండ్ మొబైల్ బాంబ్స్. అలాంటివి మీ సిటీలో 4 చోట్ల పెట్టాను, వేరే ప్లేసెస్లో. హలో, హూ ఇస్ దిస్? స్టాప్. I already said, do not interrupt me while I am speaking with you. ఈ రోజు సాయంత్రం సిటీలో 4 చోట్ల బాంబులు పేలబోతున్నాయి. ఇంకా సరిగ్గా నీకు 30 నిమిషాల్లో నేను కాల్ చేస్తాను. From then onwards, my interaction will be only with you. Bye. హలో సార్. ఇందాక నాకు వచ్చిన కాల్ని ట్రేస్ చేయండి. ఓకే సార్. అలాగే నా కాల్ని హోమ్ మినిస్టర్ కనెక్ట్ చేయండి. ఓకే సార్. 1 minute సార్. సార్ నాకు ఇప్పుడే బెదిరింపు కాల్ వచ్చింది సార్. ఆ రేపిస్ట్ని రిలీజ్ చేయకపోతే సిటీ మొత్తం బాంబ్ బ్లాస్ట్ చేస్తామంటున్నాడు సార్. ఒకసారి మీరు నా ఛాంబర్కి వచ్చి కలవండి. ఓకే సార్, వస్తున్నాను సార్. హలో గాయస్. సార్ ఎంతవరకు వచ్చింది? సార్ ఆ కాల్ ప్రీపెయిడ్ నంబర్ నుంచి వచ్చింది సార్. ప్రూఫ్ జ్యోతి అనే అమ్మాయి పేరు మీద ఉంది. లొకేషన్ గుంటూరు అని చూపిస్తుంది సార్. ఆ ఏరియా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాం సార్. ఓకే గాయస్, ఇప్పుడు నుంచి జరిగే ప్రతి విషయం ఈ 4 గోడల మధ్యలోనే ఉండాలి. ఓకేనా? ఓకే దశరథ్, ఇంటెలిజెన్స్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో కనుక్కో. సార్. Guys, trace out. Come on. హలో. హలో డీసీపీ. షిల్ వి స్టార్ట్ అవర్ కన్వర్జేషన్? నేను బాంబు పెట్టినది నీకు అర్థమైంది కదా? నువ్వు నిజంగా బాంబ్స్ పెట్టావని మేము ఎలా నమ్మాలి? హో, యు వాంట్ ద ప్రూఫ్? మీ ఇల్లంతా పండగ వాతావరణంతో కలకలాడుతుంది. ఒక్కసారి మీ ఆవిడకు ఫోన్ చేసి డస్ట్బిన్ చెక్ చేయమని చెప్పు. ఏంటండి కాల్ చేశారు? హలో, అక్కడంతా ఓకేనా? వెళ్ళి డస్ట్బిన్లో చెక్ చేయి ఒకసారి. ఒక్క నిమిషం. అయ్యో, బాంబు ఉందండి ఇక్కడ. ఏం చేయాలి చెప్పండి. హలో, దీన్ని డీఫ్యూజ్ చేయడం ఎలాగా? ఇప్పుడు అర్థమైందా?
నేను జోక్ చేయట్లేదని. వాటిని డిఫ్యూజ్ చేయాలంటే నేను చెప్పే కండిషన్స్కు మీరు ఒప్పుకోవాలి. ఏం చేయాలి? నీ ఇంట్లో మాత్రమే కాదు, ఇలాగే మరో 3 చోట్ల బాంబులు పెట్టబడ్డాయి. జాగ్రత్తగా బ్లూ అండ్ రెడ్ వైర్ కట్ చేయండి. జాగ్రత్తగా బ్లూ అండ్ రెడ్ వైర్ కట్ చేసేసాయి. కట్ చేశానండి, ఆఫ్ అయింది. థ్యాంక్ గాడ్. నీకేం కావాలి? ఎనీథింగ్ ఆఫర్. ధనుంజయ్, హుసేన్, తరుణ్. ఇంతకెవరు నువ్వు? అప్పుడే మర్చిపోయారా? వేరే రేప్ కేసులో మీరే వారిని అరెస్ట్ చేశారు. వీళ్ళంతా ఇప్పుడెందుకు? వదిలేయడానికి. మేము కష్టపడి పట్టుకోవడం, మీరు రిలీజ్ చేయించడం. డీసీపీ, నువ్వు చెప్పే సోది వినడానికి నేను కాల్ చేయలేదు. వాళ్ళని రిలీజ్ చేయడానికి నీకు ఎంత టైం కావాలో చెప్పు. ఓకే, ఐ డోంట్ హ్యావ్ సో మచ్ టైం. హైకమాండ్తో మాట్లాడి డెసిషన్ తీసుకుంటాం. సార్, ఏంటి మ్యాటర్? సార్ ఫోన్లో చెప్పాను కదా సార్, రేపిస్తాం రిలీజ్ చేయకపోతే. బాంబ్ స్క్వాడ్తో సిటీ మొత్తం సర్చింగ్ చేపియండి. సార్ మనకంత టైం లేదు సార్, పబ్లిక్ ప్రాబ్లం అవుతుంది. అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళని వదిలేయడం తప్ప వేరే దారి లేదు సార్. వాళ్ళని ఇప్పుడు వదిలేస్తే? వాళ్ళని ఇప్పుడు వదిలేసి మళ్ళీ పడుకుందాం సార్, లైవ్ వార్ డెత్. ఓకే, మ్యాక్సిమం సెక్యూరిటీతో బంధించినటువంటి రేపిస్టులు ఏమయ్యారు అని ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళని ఇప్పుడు వదిలేసి మళ్ళీ పట్టుకుంటామని చెప్తారా? చెప్పడానికి కారణాలే లేవంటారా? సెక్యూరిటీ లోపాలనో, నా ఇర్రెస్పాన్సిబిలిటీ అనో ప్రెస్ మీట్ పెట్టి చెప్పేయండి. ఓకే మిస్టర్ డీసీపీ, క్యారీ ఆన్. వాట్ యు హ్యావ్ ప్లాన్డ్, యు గో త్రూ ఇట్. ఓకే సార్, ఐ విల్ ట్రై సార్. ఓకే ఓకే. ఆఫీసర్స్, వాళ్ళని వదిలేయండి. రే రే, ఏం చేస్తున్నావు నువ్వు? ఇదంతా చేసి రిలీజ్ చేయడానికి కదా, వాళ్ళని చంపడానికా? ఎస్ మిస్టర్ డీసీపీ, చెత్త కుప్పలో ఉండాల్సిన ఎలకలు పచ్చటి పంట పొలాల్లో పడి పాడు చేస్తుంటే వాటిని చంపక పాలు పెట్టి పోషించాలా? అందుకే చంపేశారు. ఐఎమ్ క్లీనింగ్ మై క్రాప్. నా ఇంటి పేరు లేదు, కులం లేదు, మతం లేదు. నేను ఒక సాధారణ మనిషిని. ఐఆమ్ ఏ కామన్ మ్యాన్. సడన్ గా ఈ కామన్ మ్యాన్ కి ఆర్డిఎస్ బాంబ్ ఎలా దొరికింది? హౌ టు మేక్ బాంబ్ అని టైప్ చేస్తే కొన్ని వందల రకాల వెబ్సైట్లు వస్తాయి. సో డోంట్ ఆస్క్ మీ హౌ,
ఆస్క్ మీ వై. మన దేశంలో ప్రతి 15 నిమిషాలకు ఓ చిన్నారి అత్యాచారానికి గురవుతుంది. గత 10 ఏళ్లుగా రేప్ కేసులలో 500% పెరిగింది ఒక మన దేశంలోనే. సో డోంట్ ఆస్క్ మీ హౌ, ఆస్క్ మీ వై. ఇవన్నీ అరికట్టడానికి గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ అని కొత్త చట్టం అమలు చేసింది కదా. మనం సిగ్గుపడాల్సిన విషయం ఏంటో తెలుసా సార్? ఆ గవర్నమెంట్ ఆ చట్టం అమలు చేసిన అదే రోజే 2 చిన్నారులపై అత్యాచారం జరిగింది. ఇవన్నీ ఎక్కడో జరగలేదు సార్, మన తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు జిల్లాల్లో జరిగాయి. వీళ్ళంతా ఎవరు పిల్లల్ని ప్రేమతో కనలేదు సార్. తాగిన మత్తులో దున్నపోతుల దొర్లి కన్నారు. 5 నిమిషాల సుఖం కోసం పిల్లల జీవితాలను ఎందుకు సార్ నాశనం చేస్తారు? సో డోంట్ ఆస్క్ మీ హౌ, ఆస్క్ మీ వై. మన రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలో 5 సంవత్సరాల బాలికపై 2 మృగాలు అతి క్రూరంగా అత్యాచారం చేశారు. సో డోంట్ ఆస్క్ మీ హౌ, ఆస్క్ మీ వై. రీసెంట్గా ఆసిఫా అనే 8 సంవత్సరాల బాలికపై 4 మృగాలు దేవస్థానంలో ఉంచి అతి క్రూరంగా అత్యాచారం చేశారు. దైవ సన్నిధిలోనే రక్షణ లేకపోతే ఇంకా ఎక్కడ సార్? వీళ్లకు నీకేంటి సంబంధం? ఆ యువతలో నీ భార్య, నీ కూతురుగాని ఎవరైనా ఉన్నారా? ఇందాక ఏమన్నారు సార్? చనిపోయిన వాళ్ళలో నా భార్య, నా కూతురో ఉందన్నారు కదా. ఒక నిండి గర్భిణి అంగంలో చేయి పెట్టి పిండాన్ని బయటికి లాగి మరీ అత్యాచారం చేశారు. ఆ యువతి నా కూతురే అయి ఉండాలా, నా భార్య అయి ఉండాలా? నా ఫ్రెండ్ భార్య అయి ఉండొచ్చు కదా. నా ముస్లిం సోదరుడు చెల్లెలై ఉండొచ్చు కదా. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ నా అక్క చెల్లెలతో సమానం. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ నా అక్కలు, చెల్లెళ్ళు, కూతుర్లు. అందుకే ఇదంతా చేశాను. అమ్మాయిలపై అత్యాచారాలు జరగడానికి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్సే కారణం అంటున్నారు. మరి చిన్నపిల్లలపై ఎందుకు సార్ జరుగుతున్నాయి అత్యాచారాలు? ఇలా దేశంలో ఉన్న ప్రతి కామన్ మ్యాన్ రియాక్ట్ అవ్వకముందే దేశంలో చట్ట సవరణలు జరగాలి, చట్టంలో మార్పులు రావాలి. నేనేం బాంబు పెట్టలేదు సార్, అన్ని ఖాళీ బ్యాగులే. ఓకే మిస్టర్, నువ్వు తప్పించుకుంటాం అనుకుంటున్నావేమో. వితిన్ సూన్ వి విల్ క్యాచ్ యూ. ఆ ముగ్గురు చనిపోయారు సార్. మ్యాటర్ ప్రెస్ క్లిక్ కాకముందే ఈ కేసుని ఇతరులతో క్లోజ్ చేద్దాం సార్. బంధువులపై, ఇరుగు పొరుగు వారిపైన బలాత్కారం జరుగుతుంది అంటే అత్యాచారాలు జరగడానికి బంధాలు కారణం కాదన్నమాట. మరి వీటికి కారణం ఎవరు? నేరస్తులకు కఠినమైన శిక్ష విధించని ప్రభుత్వాలేనా? తప్పు చేసిన వారికి విధించే శిక్షను చూసి మళ్ళీ అలాంటి పని చేయాలంటే వణుకు పుట్టేలా చేయాలి. నా భారతదేశంలో జరిగే ప్రతి అన్యాయ అక్రమాలపై ఈ కామన్ మ్యాన్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. జై హింద్.